వీక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదల వేగంగా తగ్గిపోయింది. రాబోయే 10 సంవత్సరాల్లో దక్షిణ భారతదేశంలో జననాల కన్నా కూడా మరణాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. తాజాగా కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసిన గణాంకాలు మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 2023లో 7,50,000 జననాలు నమోదయ్యాయి. అదే ఏడాది అదే కాలంలో 4,50,000 మరణాలు నమోదయ్యాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి ప్రతి సంవత్సరం కేవలం ఒక 3 లక్షల జనాభా మాత్రమే పెరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ మరో 10 ఏళ్లలో జననాలు మరణాలు సమానమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మరో 2 సంవత్సరాల్లో జననాల కన్నా కూడా మరణాలు పెరిగే అవకాశం ఉంది. 2033 సంవత్సరం నాటికి ఆంధ్రప్రదేశ్లో జననాలు 4 లక్షలకు తగ్గే అవకాశం ఉంది సంవత్సరానికి. మరణాలు ఏడాదికి 5 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. అంటే 2033 నుంచి ఆంధ్రప్రదేశ్లో జనాభా తగ్గుతూ వెళ్ళే ట్రెండ్స్ కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుత గణాంకాలు అదే సూచిస్తూ ఉన్నాయి. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా 2023లో 4.5 లక్షల జననాలు నమోదయ్యాయి. ఎక్కువగా హైదరాబాద్ నగరంలో నమోదయ్యాయి 70,000 పైగా. హైదరాబాద్ నగరంలోనే 1 కోటి పైగా జనాభా ఉన్నారు కాబట్టి అక్కడ సహజంగానే ఎక్కువ జననాలు నమోదయ్యాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో నమోదయ్యాయి. ఇక జననాలకి మరణాలకి వేరియేషన్ కేవలం 1 లక్ష మాత్రమే ఉంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో గ్యాప్ 3 లక్షలు ఉంటే తెలంగాణలో 1 లక్ష మాత్రమే ఉంది. అంటే మరో 5 సంవత్సరాల్లో తెలంగాణలో జననాల కన్నా కూడా మరణాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. 2030 నాటికే తెలంగాణలో జనాభా స్టెబిలైజ్ కాబోతా ఉంది. అంటే అక్కడి నుంచి ఇంక జనాభా పెరిగే అవకాశం లేదు, తగ్గుతుంది. ఆ తర్వాత మరో 2-3 సంవత్సరాల గ్యాప్ తర్వాత. ఈ ట్రెండ్ కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతూ ఉంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ బీహార్లో 2.9% జననాల రేటు ఉంది. ఉత్తరప్రదేశ్లో 2.6 ఉంది. పశ్చిమ బెంగాల్లో అయితే 2.9 ఉంది. వలసల కారణంగా ఇంకా జనాభా ఎక్కువ పెరుగుతూ ఉంది. ఇక మిగతా రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఈ ప్రాంతాల్లో కూడా 1.9 నుంచి 2.3% నమోదవుతా ఉంది. జననాల పెరుగుదల రేటు గనక 1.2% దిగి వస్తే జననాలు మరణాలు సమానం అవుతాయి. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో 1.5 కొనసాగుతూ ఉంది. రాబోయే 5-6 సంవత్సరాల్లో ఇది జననాలు మరణాలు సమానమయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో జనాభా ప్రస్తుతం 143 కోట్లకు చేరింది. ఇది 170 కోట్ల దాకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇప్పటికీ 3-4 కంటూ ఉన్నారు కాబట్టి. అంటే మరో 30 సంవత్సరాలు జనాభా పెరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత భారతదేశంలో 170 కోట్లు దాటిన తర్వాత జనాభా క్రమంగా తగ్గుతూ వెళ్ళే అవకాశం ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇప్పటికే మొదలుపెట్టారు. ఉత్తరాదిలో జనాభా పెరిగిపోతూ ఉంది. వారికి ఎంపీ సీట్లు పెరిగిపోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గిపోతాయి. ఉత్తరాదిలో ఇప్పటికే దేశానికి అయిన ప్రధానమంత్రుల్లో పివి నరసింహరావు మినహా, ఆ దేవగౌడ మినహా మిగతా వాళ్ళంతా ఉత్తరాది వాళ్ళే. జనాభా ఇలా పెరిగిపోయి వేరియేషన్ వస్తే దక్షిణాదిలో ఈ ఎంపీల సీట్లు తగ్గిపోతే మనల్ని పట్టించుకునే పరిస్థితి ఉండదు అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందువల్ల జనాభా పెంచండి అని పిలుపునిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రులు జనాభా పెంచాలి అని ఇస్తున్న పిలుపుని మీరు ఏకీభవిస్తారా, వ్యతిరేకిస్తారా అనే విషయాన్ని స్పష్టంగా కామెంట్ చేయండి.